విక్టరీ వెంకటేష్ లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాము అంటూ మంచి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సంక్రాంతికి ఆయన సినిమా లేదు కదా అనుకున్న ఫ్యాన్స్ కి మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో సర్ప్రైజ్ ఇచ్చాడు. అనిల్ రావుపుడి ఎలా వెంకిని ఎంఎస్జీలో తీసుకొచ్చాడో కానీ సినిమాకు వెంకటేష్ కూడా అదనపు ఆకర్షణగా అయ్యాడు. చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం ఉన్న వెంకటేష్ ఇలా మెగా బాస్ తో కలిసి స్క్రీన్ చేసుకోవడం తెలుగు సినీ లవర్స్ కి సూపర్ జోష్ అందించింది. వెంకటేష్ ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో మల్టీ స్టారర్ గా తాను రెడీ అనేశాడు. రామ్ తో కలిసి మసాలా సినిమా చేశాడు. ఆ సినిమా అంత గొప్ప రిజల్ట్ అందుకోలేదు. ఆ తర్వాత మహేష్ తో సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు చేశాడు. ఆ సినిమాలో వెంకటేష్, మహేష్ ఇద్దరు స్టార్స్ గా కాకుండా జస్ట్ యాక్టర్స్ గా అలరించారు. ఇక పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల సినిమా చేసి ఆడియన్స్ ను మెప్పించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి అదరగొట్టేశారు. సినిమాలో వెంకీ వచ్చేంత వరకు ఒక లెక్క అయితే వెంకటేష్ వచ్చాక చిరు, వెంకీ అలా ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ ని తెర మీద చూస్తుంటే ఇది కదా సినీ లవర్స్ కోరుకునేది అన్నట్టుగా ఉంది. వెంకటేష్ ఒక పక్క తన సోలో సినిమాలతో తన ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఆ హిట్ జోష్ మర్చిపోకముందే మనశంకర వరప్రసాద్ తో మళ్ళీ మరో సూపర్ హిట్ ను ఇచ్చాడు. ఎలాంటి ఈగో లేకుండా స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్న వెంకటేష్ మాత్రమే ఇలా ఎలాంటి ఈగో లేకుండా ఎలాంటి రోల్ కైనా సరే స్క్రీన్ స్పేస్ ఎంత తక్కువ ఉన్నా చేయాలనుకుంటాడు. తన ఫ్యాన్ బేస్ తెలిసినా కూడా ఫ్యాన్స్ తనని ఎలా అయినా కానీ యాక్సెప్ట్ చేస్తారని నమ్మకంతో వెంకీ సార్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. చిరుతో వెంకీ కలిసి చేసిన హంగామా ఎంఎస్జీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మనశంకర వరప్రసాద్ చూస్తుంటే చిరు వెంకితో సాధ్యమైంది కాబట్టి బాలయ్య, నాగార్జున కూడా కలిసి ఇలా నలుగురు హీరోలు కలిసి అదరగొట్టి సినిమా చేస్తే ఛాన్స్ కూడా ఊహించుకోవడానికి బాగుంటుంది. అనిల్ రావిపూడికి ఆ కెపాసిటీ ఉంది, ప్రూవ్ చేసుకున్నాడు కూడా. మరి ఇలాంటి క్రేజీ మల్టీ స్టారర్ ఏదైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి. అలాంటి సినిమా వస్తే మాత్రం ప్రతి తెలుగు సినీ అభిమాని ఆ సినిమాను పండగ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది.